ఫ్రెండ్స్, మీరు మెట్లు ఎక్కేటప్పుడు సపోర్ట్ కోసం రైలింగ్ పట్టుకుంటున్నారా? లేదా పొద్దున్నే నిద్ర లేవగానే మీ మోకాళ్ళు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తున్నాయా? కేవలం నొప్పిని అణిచివేయటానికి మీరు ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారా? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కేవలం నొప్పిని మాత్రమే ఆపుతున్నారు తప్ప అసలు సమస్యను పరిష్కరించటం లేదు. అందుకే ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఒక చిన్న వస్తువును సరైన పద్ధతిలో తీసుకుంటే కేవలం 30 రోజుల్లోనే మీ మోకాళ్ళలో మరియు కాళ్ళలో వచ్చే మార్పును మీరే గమనించవచ్చు. అవును ఫ్రెండ్స్, కీళ్ళు మరియు మోకాళ్ళ నొప్పిని తగ్గించి ఒక సహజమైన, సురక్షితమైన మరియు సైన్స్ ఆధారిత పద్ధతి గురించి ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను. ఎందుకంటే మనం పరిష్కారం గురించి తెలుసుకునే ముందుగా అసలు ఈ బలహీనమైన ఎముకలు, కీళ్ళ నొప్పులకు గల కారణాలను ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో మొదటి కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు. ఈ రోజుల్లో మనం తినే ఆహారం అనేది పోషణ ఉందో లేదో తర్వాత విషయం, కానీ అది రుచిగా ఉందా లేదా అనే విషయం మీదే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే ఉదాహరణకు పిజ్జాలు, బర్గర్లు, మోమోలు, అతిగా టీ తాగటం, బిస్కెట్స్ కల్చర్, ఇవన్నీ కూడా మన శరీరంలో మంటను అంటే ఇన్ఫ్లమేషన్ ను పెంచుతున్నాయి. ముఖ్యంగా మైదాతో చేసిన ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరిగి మన కీళ్ళల్లో వాపు, నొప్పి అనేవి మొదలవుతాయి. ఇక రెండవ కారణం శారీరక శ్రమ లేకపోవటం. అంటే మనం పొద్దున నుండి సాయంత్రం వరకు రోజు ఆఫీస్లో కుర్చీకి అతుక్కుపోతున్నాం. తరువాత ఇంటికి వచ్చి టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ సోఫాలో కూలబడిపోతున్నాం. ఆ తర్వాత ఏం చేస్తాం? భోజనం చేసి పడుకుంటాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మన ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మన కండరాలు బలహీనపడి మన శరీర బరువంతా కూడా మన కీళ్ళ మీద పడుతుంది. దీంతో కూడా కీళ్ళ సంబంధ సమస్యలు వస్తాయి. ఇక మూడవ ముఖ్యమైన కారణం మన శరీరంలో విటమిన్ డి లోపం వలన. అంటే ఎండ తగలకపోవటం, కల్తీ నెయ్యి వాడటం వల్ల మన శరీరంలో విటమిన్ డి తగ్గిపోతుంది. దీని వల్ల కూడా ఎముకల సాంద్రత తగ్గి నొప్పులు మొదలవుతున్నాయి. ఇక నాలుగవ ముఖ్యమైన కారణం పెయిన్ కిల్లర్స్ వాడటం. ఇది అన్నిటికంటే ఎంతో ప్రమాదకరం. ఇవన్నీ కూడా నొప్పి సంకేతాలను మాత్రమే ఆపుతాయి, కానీ లోపల ఉన్న సమస్యను మాత్రం తగ్గించవు. పైగా వీటి వల్ల ఏం జరుగుతుంది? మన కిడ్నీలు, లివర్, కడుపు అనేవి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం గురించి ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. అవేమిటి అంటే పూల్ మకానా, అవేనండి తామర గింజలు. ఇప్పుడు చెప్పిన సమస్యలన్నిటికీ అద్భుతమైన పరిష్కారం ఈ ఫాక్స్ నట్స్. ఎందుకంటే ఇవి మన ఎముకలకు, కండరాలకు సపోర్ట్ ఇస్తూ బాడీలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. ఇక ఇందులో ఉండే మెగ్నీషియం మన కండరాల బిగువును అంటే స్టిఫ్నెస్ ను కూడా తగ్గిస్తుంది. ఇక ఇందులో ఉండే ప్రోటీన్ దెబ్బతిన్న మన కణజాలాలను అంటే టిష్యూస్ ను రిపేర్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా అరికడతాయి. ముఖ్యంగా ఫాస్ఫరస్ మరియు కాల్షియం అనేది ఎముకలను దృఢంగా మారుస్తుంది. కాబట్టి మనం ముందుగా మకానాను తీసుకునే 3 అద్భుతమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం. అందులో మొదటి పద్ధతి నీళ్లలో నానపెట్టి తీసుకోవటం. సాధారణంగా నొప్పులతో బాధపడేవారు ఈ మొదటి పద్ధతిని ఫాలో అవ్వండి. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో ఒక 15 నుండి 20 మకానాలను తీసుకుని నానపెట్టండి. ఉదయాన్నే ఆ గింజలను బాగా నమిలి తినేసి మిగిలిన ఆ నీటిని కూడా తాగేసేయండి. 40 నుండి 45 ఏళ్ల వయస్సు ఉండి ఇప్పుడిప్పుడే నొప్పులు మొదలవుతున్న వారికి ఇది బెస్ట్ టిప్ అని నేను చెబుతాను. ఇక రెండవ రెమెడీలో మనం పాలలో నానపెట్టి తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఎముకల బలహీనత సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారు ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. అంటే మీకు 50 ఏళ్లు దాటినా లేదా మీ శరీరంలో కాల్షియం లోపం ఎక్కువగా ఉన్నా ఈ పద్ధతిని పాటించండి. దీనికోసం ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో
15 నుండి 20 మకానాలను రాత్రిపూట నానపెట్టండి. ఇక మీకు కనుక షుగర్ లేకపోతే 1 స్పూన్ తేనె, కొద్దిగా కుంకుమ పువ్వును కూడా కలుపుకోవచ్చు. అంటే మీరు ఉదయాన్నే పరగడుపున ఈ గింజలను నమిలి తింటూ ఆ నానపెట్టిన పాలను కూడా తాగేసేయండి. ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఇక మూడో పద్ధతి, ఇది ముఖ్యంగా కీళ్ళ రిపేర్ బ్రేక్ఫాస్ట్ పద్ధతి. అంటే తీవ్రమైన నొప్పులతో, యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అంటే మీ వయసు 55 నుండి 60 దాటినా, లేదా మీకు యూరిక్ యాసిడ్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నా కూడా అటువంటి వారికి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. దీనికోసం మీకు కావలసినవి 15 నుండి 20 మకానాలు, 5 బాదం పప్పులు, 2 వాల్నట్స్, 1 స్పూన్ అవిసె గింజలు. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, మీరు రాత్రిపూట బాదం, వాల్నట్స్ ను నీటిలో నానపెట్టుకోండి. ఉదయాన్నే అవిసె గింజలను లైట్ గా డ్రై ఫ్రై చేసుకొని పొడి చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇందులో మనం వాల్నట్స్, నానపెట్టిన బాదం, వాల్నట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఇక ఇప్పుడు ఏం చేయాలి అంటే, గ్యాస్ ఆన్ చేసి 1 గ్లాస్ పాలను తీసుకొని అందులో 15 నుండి 20 మకానాలను కూడా వేసేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్, అవిసె గింజలు, బాదం, వాల్నట్స్ పేస్ట్ ను కూడా కలిపి 5 నిమిషాలు బాయిల్ చేసి తరువాత గోరువెచ్చగా తీసుకోండి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఇ కానీ, ఒమేగా 3 మరియు కాల్షియం అనేది మీ కీళ్లను త్వరగా కోలుకునేలాగా చేస్తాయి. అయితే మీరు ఈ రెమెడీని ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఉదయాన్నే పరగడుపున తీసుకోవటం చాలా మంచిది. ఆ సమయంలో కుదరకపోతేనే మీరు సాయంత్రం సమయంలో లేదా పడుకునే ముందు, అంటే మీరు భోజనం చేసిన అరగంట తర్వాత తీసుకోవచ్చు. అయితే మీరు ఈ రెమెడీని కనీసం 30 రోజుల పాటు క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కనీసం 30 రోజుల పాటు ఈ రెమెడీని తప్పకుండా ఫాలో అవ్వండి. అయితే ఇదేదో మ్యాజిక్ కాదు, మీ ఎముకలకు ఇచ్చే సరైన పోషణ అని గుర్తు పెట్టుకోండి. 1 రోజు తింటేనే మీ నొప్పి అనేది తగ్గిపోదు. నిలకడగా చెప్పినట్లుగా 30 రోజులు వాడితేనే మీకు మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ రోజు రాత్రి నుండి 15 నుండి 20 మకానాలను నానపెట్టండి. రేపటి నుండి వాటిని ఇప్పుడు చెప్పిన పద్ధతుల్లో మీ సమస్యను బట్టి తినటం మొదలు పెట్టండి. 30 రోజుల తర్వాత మళ్ళీ మన వీడియో కిందకు వచ్చి తప్పకుండా కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ను తెలియచేయండి. అంటే మీ నొప్పులు ఎంత మోతాదులో తగ్గాయి, ఇప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది, ఈ విషయాలు తప్పకుండా షేర్ చేసుకుంటే మిగిలిన వారికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇటువంటి ప్రకృతి సిద్ధమైన రెమెడీస్ అనేవి నిదానంగా పనిచేసినా కూడా అవి మీ సమస్య మూలాల నుండి కూడా తగ్గిస్తాయి. మరి ఈ సమాచారం మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వారికి కూడా ఉపయోగపడుతుంది. మరొక మంచి రెమెడీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.